నమస్తే. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ రవి విడే గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా కామన్ ప్రాబ్లమ్, ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్ డయాబెటిక్ ఇప్పుడు. హ్మ్. ప్రతి ఇంట్లో ఒక్కళ్ళన్నా డయాబెటిక్ ఉంటున్నారు. సో, మీ వీడియోస్ చాలా చూసాం మేము. అంటే ఎలాగ చాలా మంది చెప్తారు డయాబెటిస్‌ని తగ్గించొచ్చు, రివర్స్ చేయొచ్చు. నిజంగా అది పాసిబులా? మీరైతే ఎట్లా చేస్తారు? డయాబెటిస్‌ని డెఫినెట్‌లీ తగ్గించొచ్చు. హ్మ్. రివర్స్ చేయొచ్చా లేదా అనేది ఓకే. పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అయి ఉంటదండి. హుహు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ వచ్చింది. హ్మ్. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది మనిషిలో. హ్మ్. కానీ పెయిన్ కిల్లర్స్ అంతా బానే ఉంది. ఓకే. ఆ వ్యక్తిలో కంప్లీట్‌లీ డయాబెటిస్ రివర్స్ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే ఆ వ్యక్తికి పాన్‌క్రియాస్ ఇంకా పాడవలేదు. హ్మ్. సో, అప్పుడేంటంటే మనం డైట్ ద్వారా హ్మ్. సప్లిమెంట్స్ ద్వారా ఆ మనిషికి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి హ్మ్. 100కి 100% ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో ఓకే. డయాబెటిస్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయొచ్చండి. హ్మ్. అది ఏంటి రోజు ఇదే డైట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆ వ్యక్తి తనకు కావాల్సినట్టు కార్బోహైడ్రేట్స్ హ్మ్. తీసుకుంటూనే తనకి ఇష్టమైన ఫుడ్స్ తింటూ హ్మ్. టైమ్ టు టైమ్ అంటే ఒక వీక్‌లో హ్మ్. కొన్ని రోజులు ఈ డైట్ చేసి, కొన్ని రోజులు తనకి ఇష్టం వచ్చినవి తింటూ హ్మ్. కంప్లీట్‌లీ డయాబెటిస్ ఫ్రీ ఉండొచ్చు లైఫ్ లాంగ్. హ్మ్. అయితే పాన్‌క్రియాస్ గాని ఒకవేళ పాడైందనుకోండి, హ్మ్. అది యాక్చువల్లీ టైప్ 2 డయాబెటిస్‌లోకి రాదు నిజానికి. ఓకే. అదేంటంటే క ఒక కొంత మీద టైప్ 1 డయాబెటిస్‌లోకొస్తది. హ్మ్. టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటంటే, పాన్‌క్రియాస్ సఫిషియెంట్ ఇన్సులిన్ జనరేట్ చేయట్లేదు. హ్మ్. అది టైప్ 1 డయాబెటిస్. హ్మ్. సో, టైప్ 2 డయాబెటిస్ ఎక్కువ కాలం పాటు ఉంటే, వాళ్ళకి టైప్ 2తో పాటు టైప్ 1 కూడా కొంతుంటుంది. ఓకే. అంటే ఇన్సులిన్ జనరేషన్ అనేది తగ్గుతుంది. హ్మ్. వాళ్ళకి ఫస్ట్ లెవెల్‌లో ఏం చేస్తదంటే, ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ చేసే పనేంటంటే, హ్మ్. వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా కొన్ని మెడికేషన్ ఇస్తారు. ఓకే. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ ఇస్తూనే, ఇన్సులిన్ జనరేషన్ పెరగడానికి అంటే పాన్‌క్రియాస్‌లో బీటా సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేయడానికి గ్లిమిప్రైడ్ గాని, ఇంకా అది అలాంటి ఒక ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేసి మెడిసిన్స్ ఇస్తుంటారు. హ్మ్. ఇలాంటి కేసెస్‌లో మేము డైట్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించే మెడికేషన్ ఏది మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ లేకుండా చేయగలం గానీ, హ్మ్. పాన్‌క్రియాస్ ఆల్రెడీ కొంత పాడైంది కాబట్టి, ఓకే. ఆ మెడిసిన్ ఆపలేం. హ్మ్. ఆ మెడిసిన్ తీసుకోవాల్సిందే. హ్మ్. చాలామంది క్లెయిమ్ చేసేదేంటంటే డయాబెటిస్ మా డైట్ తోటి మొత్తం ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా చేస్తా ఉంటారు. అవును. అక్కడ కాన్సెప్చువల్లీ ఒక రాంగ్ ఉంటది. అది ఏం చేస్తారు వాళ్ళు? ఎక్స్‌ట్రీమ్‌లీ లో కార్బ్‌కెళ్ళిపోతారు. హుహు. లో కార్బోహైడ్రేట్స్ డైట్ తీసుకుంటే, వాళ్ళు ఈవెన్ పాన్‌క్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేసే మెడికేషన్ కూడా మానేయొచ్చు. కానీ, లాంగ్ రన్‌లో ఇది మంచిది కాదు. ఓకే. ప్రతి మనిషికి ఈవెన్ డయాబెటిస్ పేషెంట్‌కి కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి కావాలండి. హ్మ్. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడే మన బాడీలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అయ్యి, హ్మ్. మన ఏజింగ్ అనేది కరెక్ట్‌గా అవుతుంది. అంటే ఓకే. 60 ఇయర్స్ వచ్చినా, 70 ఇయర్స్ వచ్చినా మనిషి హెల్తీగా, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాడు. హ్మ్. ఎప్పుడు మనం సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు. ఓకే. ఏ 40కో, 50కో డయాబెటిస్ వచ్చి, హ్మ్. డయాబెటిస్‌ని మేనేజ్ చేయడం కోసం కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసి, హ్మ్. హ్మ్. కీటో డైట్ అనో, అవును. లేకపోతే చాలా తక్కువ ఫుడ్ తింటూ హ్మ్. ఇలాగ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే డైట్ అని ఇలా చేశారనుకోండి, హ్మ్. వాళ్ళ హెచ్‌బీ1సీ బానే ఉంటుంది. హ్మ్. ఎఫ్‌బీఎస్ తగ్గుతుంది. వాళ్ళకి డయాబెటిస్ మెడికేషన్ తీసుకోక్కర్లేదు. వాళ్ళు చేస్తున్న ఇంత స్ట్రిక్ట్ డైట్ వల్ల. హ్మ్. కానీ వాళ్ళ ఏజింగ్ అయిపోతుంటది. వాళ్ళ హ్మ్. నరాలు వీక్ అయిపోతుంటాయి. వాళ్ళ మజిల్స్ వీక్ అయిపోతుంటాయి. బోన్ లాస్ అయిపోతుంటది. మనిషి ఏజింగ్ అంటే ఏంటి డెఫినిషను? నరాలు వీక్ అయిపోతున్నా, హ్మ్. మజిల్స్ వీక్ అయిపోతున్నా, మజిల్ సెల్స్ చచ్చిపోతున్నా, హ్మ్. బోన్స్ వీక్ అయిపోతున్నా అదే ఏజింగ్ అండి. హ్మ్. ఏజింగ్ ఈస్ నథింగ్ బట్ నర్వ్స్, హ్మ్. మజిల్స్ అండ్ బోన్స్. ఈ హ్మ్. 3 వీక్ అయిపోవడాన్ని ఏజింగ్ అంటాం. మూడిట్లో ఒకటి వీక్ అయిపోతున్నా ఏజింగే అది. హ్మ్. ఇది ఎంత లేట్‌గా అయితే అంత బెటర్. అంటే చాలా స్లోగా అవ్వాల్సిన ప్రాసెస్. హ్మ్. ఏజింగ్ అనేది ఎంత స్లోగా అయితే ఆ మనిషి అంత కాలం పాటు హెల్తీగా, హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు డయాబెటిస్‌ని కంట్రోల్ చేద్దామని ఎవరైతే బాగా లో కార్బోహైడ్రేట్స్ డైట్ చేస్తారో హ్మ్. వాళ్ళకి నరాలు వీక్ అయిపోతుంటాయి. ఓకే. బోన్స్ వీక్ అయిపోతుంటాయి. హ్మ్. మజిల్స్ వీక్ అయిపోతుంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళ మీద ఎప్పుడు చూసినా అంత స్ట్రాంగ్‌గా, అంత ఎనర్జిటిక్‌గా ఉండరు. అవును. సో, నీరసంగా ఉంటారు. ఉంటారు. యెస్. సో, హ్మ్. డైట్ ద్వారా హ్మ్. డయాబెటిస్‌ని రివర్స్ చేస్తున్నాం అని చెప్పి డైట్‌లుంటాయి చూసారా? హ్మ్. అవి అన్నీ కరెక్ట్ కాదు. ఓకే. డైట్ ద్వారా మనం హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచొచ్చు గానీ, హ్మ్. పాన్‌క్రియాస్ పనిచేయనప్పుడు, హ్మ్. సరిగ్గా పనిచేయనప్పుడు మనం హ్మ్. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేయకూడదు. హ్మ్. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూనే పాన్‌క్రియాస్ మనకి ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేసే విధంగా ఉన్న ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో అవి మాత్రం తీసుకోవాలి. ఓకే. హ్మ్. బట్ ఇక్కడ ఇంకోటేంటంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత ఎక్కువ ఉండవు. అంత ఎక్కువ అంటే హ్మ్. సాధారణంగా ఉండవు. హ్మ్. మనిషి లైఫ్ స్పాన్‌లో ఏమి డిఫరెన్స్ ఉండదు. హ్మ్. ఏవైతే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి తీసుకునే మెడికేషన్ ఉంటాయో మెట్ఫార్మిన్ లాంటివి, ఓకే. అవి లైఫ్ స్పాన్‌ని తగ్గించే మెడికేషన్.
ఓకే. ఓకే. సో, మనం డేంజరస్ మెడికేషన్ హ్మ్. ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌లీ డైట్ వల్ల అవాయిడ్ చేస్తున్నాం. ఓకే. కానీ ఏదైతే సేఫ్ మెడికేషన్ ఉందో డయాబెటిస్ ఉన్నప్పటికీ, మెడిసిన్ తీసుకున్నప్పటికీ అది సేఫ్ మెడిసిన్ కాబట్టి అది తీసుకుంటూ ఏ విధమైన డయాబెటిక్ కాంప్లికేషన్స్ లేకుండా మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ బతకొచ్చండి యాక్చువల్లీ. సూపర్. సో, మేము చేస్తున్న పనేంటంటే హ్మ్. ఏదో క్లెయిమ్ చేసుకుందాం కదా! అని చెప్పేసి మొత్తం మెడిసిన్ అంతా ఆపించేసి ఏదో లో కార్బ్ డైట్ ఇవ్వకుండా హ్మ్. కార్బోహైడ్రేట్స్ ఎనఫ్ ఉంటూనే ఏ మాత్రం ఏజింగ్ ఎఫెక్ట్ కాకుండా లాంగ్ రన్‌లో హెల్తీ లైఫ్ స్పాన్ ఉండేలాగా హ్మ్. ఏ విధమైన డయాబెటిక్ కాంప్లికేషన్స్ లేకుండా హ్మ్. ఆ వ్యక్తిని కంప్లీట్‌లీ డైట్ మీద ఉంచుతూనే చాలా లో డోసేజ్‌లో ఇన్సులిన్ పెంచి మెడికేషన్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆల్రెడీ కొంత ప్యాంక్రియాస్ హ్మ్. పాడై ఉంటే, హ్మ్. హ్మ్. లేకపోతే అసలు అది కూడా అవసరం పడదు హ్మ్. యాక్చువల్లీ. సో, అదండి. సో, డయాబెటిస్ రివర్స్ చేయగలమా అంటే డెఫినైట్‌లీ చేయగలం. హ్మ్. కానీ క్యాచ్ ఏంటంటే బాగా ప్యాన్‌క్రియాస్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఏదైతే టైప్ 1 వస్తుందో హ్మ్. దానికి మాత్రం మెడిసిన్ డెఫినెట్‌లీ హ్మ్. ఇస్తామనమాట. ఇంగ్లీష్ మెడిసినే. అది ఇస్తూ ఈ డైట్ ఫాలో అవుతూ, ఈ డైట్ కూడా పార్షియల్‌గా ఫాలో అవుతూ, హ్మ్. రోజు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. పార్షియల్‌గా ఫాలో అవుతూ ఓకే. మనిషి హ్మ్. చాలా హెల్తీగా ఉండొచ్చండి. సూపర్. అదండి. యెస్. థాంక్ అండ్ ఇంకొక ఆ! విషయం ఏంటంటే డైట్ విషయంలో ఆ! ఎందుకు నేను పార్షియల్ అంటున్నానంటే హ్మ్. మరీ ఇంకా స్ట్రిక్ట్ డైట్, లో కార్బ్ డైట్ హ్మ్. రోజు చేస్తూ మనిషి అసలు రుచి, పచ్చి లేకుండా ఉండడం కూడా కొంచెం ఐ కష్టమే. డోంట్ థింక్ దట్స్ యెస్. రైట్ వే ఆఫ్ హ్మ్. లివింగ్ హ్మ్. అండి. హ్మ్. ఇప్పుడు మనిషి అన్నాక కొంత జిహ్వ చాపల్యం అనేది ఉంటది. అవును. అవును. సో, అది ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలి. మంచి హ్మ్. మంచి ఫుడ్స్‌ని అలాగా హ్మ్. వైఫ్ వండుతుంటే తింటూ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. సో, అందువల్ల ఏంటంటే మేము డైట్ కూడా పార్షియల్‌గానే ఇస్తుంటాం. స్టిల్ హ్మ్. దాని రిజల్ట్స్ అయితే అలా ఉంటాయండి. సూపర్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ అండి.